పరిస్థితి నేను అనుకున్న దానికంటే చాలా క్రిటికల్గా తయారైంది. నాన్న చాలా సీరియస్ అయ్యారు. అది చూసి అమ్మ ఊరుకోదు. ఈ విషయం ఎక్కడితో వదిలేయాలి. ఏదో ఒకటి చేసి 25,000 తీసుకొచ్చి ఈ సమస్యకు ఒక పరిష్కారం చూడాలి. చూసారా మహారాణి గారు, మీరు తయారవ్వడానికి మీకోసం అద్దం సిద్ధం చేశాం. ఇక మీరు ఏ లోటు లేకుండా హాయిగా మీ అందానికి మెరుగులు దిద్దుకోవచ్చు. బాగానే ఏర్పాటు చేశారు, కానీ ఈ అద్దం ప్రజలు సురక్షితంగా బైక్ ని డ్రైవ్ చేయాలని పెట్టింది. ఇలా అలంకారాన్ని చూసుకోవడానికి బైక్ అద్దాన్ని తీసుకొస్తే రేపు మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు వెనకొచ్చే వెహికల్ కనిపించక ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? ప్రజల సురక్షితార్థం బైక్ పైన మరో మిర్రర్ ఉండడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ మిర్రరు మీకోసం ఇలా ఏర్పాటు చేశాం. ఇక మీకు సంతోషమేనా? మీరు చేసిన ఈ ఏర్పాటుకి రాణివారు సంతృప్తి చెందారు. దానికి బహుమతిగా ఈ ఉంగరం ప్రసాదిస్తున్నాను. మహాప్రసాదం. సో లక్ష్మి, ఇక నుంచి ఏ ఇబ్బంది పడక్కర్లేదు. హ్యాపీగా రెడీ అయిపోవచ్చు. అక్కర్లేదండి, నేను మామూలుగానే రెడీ అవుతాను. ముందు ఇది బైక్కి ఫిక్స్ చేయండి. నా అలంకారం కంటే మీ సేఫ్టీ నాకు ముఖ్యం. ప్రస్తుతం మన పరిస్థితి బాలేదనుకోండి, కానీ 100-200 పెట్టి అద్దం కూడా కొనుక్కోలేని పరిస్థితిలో లేం కదా. అది నాకు తెలుసు, కానీ నేనే నీ రూల్స్ ఫాలో అవుతున్నాను. ఆ 100-200 మనం ఖర్చు పెట్టకూడదని కాదు, బట్ అది కూడా ఖర్చే కదా. ఆ ఖర్చు కూడా ఇప్పుడు ఎందుకని చెప్పి నీకోసం ఏర్పాటు చేయడం. థ్యాంక్స్ అండి. నా కోసం ఇదంతా చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు మా ఆయనకిష్టమైన పూరి చేస్తున్నాను. ఈ పాటికి లేచి రెడీ అవుతూ ఉండుంటారు. నా మీద కోపం కొంచెమైనా తగ్గుంటుంది కదా. ఇప్పుడు ఈ పూరీలు చేస్తున్నానని తెలిస్తే గొడవంతా మర్చిపోయి నాకు పూర్తిగా దగ్గరవుతారు. ఎప్పుడు పూరి చేసినా ఒట్టి చట్నీ చేస్తున్నానని గోల పెట్టేవారు. అందుకే ఇవాళ కర్రీ కూడా చేశాను. పూరితో పాటు కర్రీ పెడితే లొట్టలేసుకుంటూ తింటారు. వెళ్ళి పిలుద్దాం అనుకుంటే ఈయనే వచ్చేస్తున్నారు. ఇప్పుడు వేడివేడిగా ఈ పూరి తీసుకెళ్ళిస్తే నా మీద కోపం అంతా మర్చిపోయి లొట్టలేసుకుంటూ తింటారు. ఏమండి, రెడీ అయ్యారా? రండి కూర్చోండి. మీకు ఇష్టమని ఇవాళ పూరి కర్రీ కూడా చేశాను. వచ్చి తిందరుగాని రండి. ఏమండి 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 ఆగండి. ఏమండి, నేను పిలుస్తుంటే అలా వెళ్తున్నారేంటండి? ఇది మీకోసమే చేశాను. తినేసి వెళ్ళండి. ఏమండి, లక్ష్మి, సాయంత్రం ఆఫీస్ నుంచి ఎర్లీగా బయలుదేరాలి. ఎందుకంటే ఈ రోజు నుంచే ట్యూషన్ స్టార్ట్ అవుతుంది.
అవును, ఇంతవరకు పోస్టర్ చూసి ఒక్కరు కూడా కాల్ చేయడం కానీ ట్యూషన్ గురించి ఎంక్వైరీ చేయడం కానీ చేయలేదండి. మీరేమో క్లాసెస్ స్టార్ట్ చేయడానికి అర్లీగా ఇంటికి రమ్మంటున్నారు. ఓ, ఇంత అర్లీగా ఎవరు వచ్చుంటారు? నేను వెళ్ళి చూస్తాను. నమస్తే మేడం. నమస్తే. లక్ష్మి అంటే మీరేనా? అవునండి. ఇంతకీ మీరెవరు? నేను ఈ వీధి చివర్లో ఉంటాను. వీళ్ళు నా పిల్లలు. పాల కోసం పంపించినప్పుడు మీ ట్యూషన్ పోస్టర్ను చూసామని చెప్పారు. దాని గురించి మాట్లాడడానికి వచ్చాను. అయ్యో బయటే ఉండిపోయారేంటి? రండి లోపలికి రండి. రండి. రండమ్మా. వీళ్ళిద్దరూ నా పిల్లలండి. అమ్మాయి 6th క్లాసు, అబ్బాయి 4th క్లాసు. టైమింగ్స్ అన్నీ చూశాను. కానీ ఫీజు ఎంతండి? ఒక్కొక్కరికి 800 చార్జ్ చేస్తున్నాం మేడం. ఏంటి? ఒట్టి 800? ఈ కాలంలో కూడా ఇంత తక్కువ ఫీజుకి ట్యూషన్ చెప్తున్నారా? మీకు తెలీదనుకుంటా, మా పక్క వీధిలో ట్యూషన్ చెప్తున్నారు. ఒక్కొక్కరికి 2000 ఇచ్చేదాన్ని. కానీ పిల్లలు చదువుకోకుండా ఫోన్ చూస్తూ కూర్చునేవాళ్ళు. అందుకే అక్కడ ట్యూషన్ మాన్పించాను. కానీ మీరేమో 800కే ట్యూషన్ చెప్తానంటున్నారు. ఇంత తక్కువ తీసుకుంటే మీకే కదండి లాసు. ముందు పిల్లలు ట్యూషన్కి రావాలి, వాళ్ళకి టీచర్ నచ్చాలి. నా వల్ల 4 మార్కులు ఎక్కువ వస్తే ఆ తర్వాత ఫీజు గురించి ఆలోచిద్దాం అనుకున్నాను. మేము డబ్బుల కోసమే ట్యూషన్లు చెప్పడం లేదండి. నా వల్ల 4 పిల్లలకి మంచి జరిగినా సంతోషమే కదా. మీకు కష్టం కాకుండా మాకు లాస్ రాకుండా ఒక అమౌంట్ ఫిక్స్ చేశాము. ఇక రిజల్ట్ ఆ దేవుడికే వదిలేశాను. మీ మాటలు విని చాలా సంతోషం వేసిందండి. ఈ కాలంలో కూడా మీలాంటి వాళ్ళు ఉన్నారంటే నమ్మబుద్ధి కావట్లేదు. మీ దగ్గరికి నా పిల్లల్ని పూర్తి నమ్మకంతో పంపిస్తున్నాను. ఈరోజు సాయంత్రం నుంచే మా 2 పిల్లలు ట్యూషన్కి వస్తారు. అలాగే. స్కూల్కి సంబంధించిన లెసన్స్ అన్నీ చక్కగా చెప్తారని నమ్మకం ఉండేది. కానీ మీతో మాట్లాడాక పిల్లలకి సంస్కారం, పద్ధతి నేర్పిస్తారని నమ్మకం కుదిరింది. చాలా థ్యాంక్స్ అండి.